మనందరము అపోస్తల కార్యాలు 3వ అధ్యాయానికి మన బైబిల్స్ని తెరుద్దాము. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం. ఈరోజు మనము ఇంకా మనం 3వ అధ్యాయం అవ్వగొట్టలేదు. మీరు అయిపోయింది అనుకున్నారంటే లాస్ట్ వారంతో పొరపాటు పడినట్టే. ఓకే, సో లాస్ట్ వీక్ మనము, మీకు గుర్తుందో లేదో, ఐ జస్ట్ గివ్ ఎన్ అవుట్లైన్. లాస్ట్ వీక్ మనము పీటర్ యొక్క సెర్మన్, సెకండ్ సెర్మన్ నుంచి దేర్ ఇస్ అ స్పెసిఫిక్ ఆస్పెక్ట్ విచ్ హీ హాస్ ఎంఫసైజ్డ్. కాలముల గురించి ఎంఫసైజ్ చేశాడనమాట. అంటే దేవుని యొక్క కాలక్రమం అని చెప్పేసి నేర్చుకున్నాము. దాంట్లో 3 విషయాలు నేర్చుకున్నాము. 3 కాలాలు దేవుని యొక్క కాలక్రమంలో ఉన్నాయని చెప్పేసి నేర్చుకున్నాము. మొదటి కాలం ఏంటి? ఉజ్జీవ కాలం, పునరుజ్జీవ కాలంలో, టైమ్స్ ఆఫ్ రివైవల్. సెకండ్ కాలం ఏమనుకున్నాము? టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్, విశ్రాంతి కాలం. 3వ కాలం ఏంటి? కుదురుబాటు కాలంలో, టైమ్స్ ఆఫ్ రెస్టరేషన్ అని నేర్చుకున్నాం. ఈ 3 కాలాల్లో కూడా దేవుడు మొదటి కాలంలో ఎలా ఉన్నాడు? హీ ఈస్ అలైవ్. సెకండ్ కాలంలో హీ ఈస్ యాక్టివ్. అండ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ రెస్టరేషన్ వీ సీ హిస్ అథారిటీ ఆన్ దిస్ వరల్డ్ ఆర్ ద అఫైర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అనేది నేర్చుకున్నాం. అంతేకాకుండా ఈ టైమ్స్ ఆఫ్ రివైవల్ ఎప్పటికి సంబంధించినవి? టైమ్స్ ఆఫ్ రివైవల్ ఆర్ నౌ, ఇప్పుడు. టైమ్స్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ ఎప్పుడు అనుకున్నాము? ఎల్లప్పుడు. ఓకే, కంటిన్యూస్లీ. అండ్ టైమ్స్ ఆఫ్ రెస్టరేషన్ ఎప్పుడు అనుకున్నాము? అప్పుడు. విల్ కమ్ వన్ డే, గాడ్ విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనము ఇదే ప్యాసేజ్లో పీటర్ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు పీటర్ ఈ సర్మన్ చెప్పడము జరిగింది, వాట్ ఈస్ ద రీజన్, ఎట్లా ఈ సర్మన్ని అతను కన్స్ట్రక్ట్ చేశాడు, ఎవరు ఆయన యొక్క టార్గెట్ ఆడియన్స్, ఆ ఆడియన్స్కి తగ్గట్టుగా మెసేజ్ ఏం చెప్పాడు, ఆ మెసేజ్లో ఉన్న ఆ యొక్క భాగాలు ఏదైతే ఉన్నాయో, లేకపోతే మనం అనుకుంటాం కదా పాయింట్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏదైతే ఉందో, అవి చాలా, మీరు కనుక చూస్తే ఈరోజు వాక్యంలో మనకేమర్థమవుతుంది అంటే చాలా కేర్ఫుల్గా ఆయన యొక్క వర్డ్స్ని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. ఓకే, సో దాట్ వీ విల్ సీ టుడే. ఈరోజు అగైన్ టు డివైడ్ దిస్ టుడేస్ మెసేజ్ ఇంటూ 3 పార్ట్స్. 3 పదాలు ఉన్నాయి. ఒకటి అపార్థము, ఇంకోటి అపాయము, మూడవది అభయము. ఓకే, ఫస్ట్ ఏంటి? అపార్థము, రెండవది అపాయము, మూడవది అభయము. ఓకే, ఇది ఇంట్రడక్షన్ వచ్చిన తర్వాత ఈ 3 పార్ట్స్ గురించి మనము డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ వీ గో ఇన్ టు ద మెసేజ్, షాల్ వి లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా మధ్యలో ఉండండి. మీ వాక్యం ధ్యానించుకుంటుండగా యేసుక్రీస్తుని మహిమపరచండి. ప్రభా, మా మధ్యలో ప్రభా యేసుక్రీస్తు యొక్క జీవితంలో నుంచి మాకు అవసరమైన దేవా మరి అప్లికేషన్స్ అన్నీ మీరు మాకు దయచేయండి. మా జీవితాలు యేసుక్రీస్తులో సరి చేసుకోవటానికి, సరి చూసుకోవటానికి మాకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అయితే ఎప్పుడైతే ఆ మిరాకిల్ జరిగిందో, ఎప్పుడైతే ఆ సూచక క్రియ, ఆ పూర్ణ స్వస్థత అనే పదము ఉపయోగించుకున్నాం కదా, ఇది ఇన్కంప్లీట్ హీలింగ్ కాదు, ఇట్స్ ఎ కంప్లీట్ హీలింగ్. పూర్ణ స్వస్థతని ఎప్పుడైతే చూసారో జనాలందరూ ఆ సాల్మన్ పోర్చ్ వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చారు. అలా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు పేతురు దాన్ని ఆసరాగా తీసుకొని, దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని, దెన్ హీ స్టార్టెడ్ టు ప్రీచ్ అ సర్మన్ దేర్. ఆర్ సర్మన్ అనాలా, లేకపోతే నాకు ఎట్లా కనిపించిందంటే పీటరు 1 సంవత్సరం నుంచి గుండెలో పెట్టుకున్న ఆవేదన అంతా ఆ రోజు బయట కక్కినట్టు నాకు అనిపించింది అనమాట. అది సెర్మన్ కాదు. అంటే ఏదో ఈరోజు మనం మిరకల్ చేద్దాం, మిరకల్ చేస్తే జనాలందరూ సాల్మన్ పోర్చ్కి వస్తారు, సాల్మన్ పోర్చ్కి వస్తే అప్పుడు నేను పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 చెప్తాను అని పీటర్ దీన్ని ఏదన్నా అంటే స్ట్రక్చర్డ్గా ప్లాన్ చేసుకున్నది కాదు. ఇది ఎప్పటి నుంచో యేసుక్రీస్తు రిజరెక్ట్ అయ్యి తిరిగి లేచి యేసుక్రీస్తుని వీళ్ళు చూసి ఈయన పునరుద్ధానానికి మేము సాక్షులము, మేము బయటికి వెళ్ళి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు అనే చెప్పే సాక్షులుగా మేము ఉండటానికి
బయలుదేరినప్పుడు వాళ్ళ యొక్క చుట్టూ ఉన్న ప్రజలు ఎవరంటే యూదులు అనమాట. వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలు ఎవరు? యూదులు. ఆ యూదులకి ఎట్లా యేసుక్రీస్తుని ప్రజెంట్ చేయాలి, ఎట్లా యేసుక్రీస్తుని రెలవెంట్గా ప్రజెంట్ చేయాలి అనే ఒక తపన పేతురులో ఉన్నట్టు చూస్తాం. సో ఈ మెసేజ్ స్ట్రక్చర్డ్గా ఏదో ప్రిపేర్ అయిన మెసేజ్ కాదు, కానీ ఎప్పటి నుంచో మదిలో మెలుగుతూ ఆ అవకాశం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని ప్రేరేపించి ఈ యొక్క మాటల్ని తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. దీంట్లో ఈ యొక్క ఈ 3rd చాప్టర్ అంతట్లో మూల వచనం ఏంటి, ఆర్ ద సెంట్రల్ వర్స్ ఏంటి అంటే మీరు 16వ వచనంలో చూస్తారు. అంతటా పేతురు, వెండి బంగారంలో నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పాను. దిస్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది సెంట్రల్ వర్స్ ఫర్ దిస్ ఎంటైర్ ప్యాసేజ్ అనమాట. ఎందుకు సెంట్రల్ వర్స్ అంటే దిస్ హ్యాస్ టర్న్డ్ దట్ ఎంటైర్ సిట్యుయేషన్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. ఆ పదం కనుక పలకకపోతే ఏమై ఉండేది? ఆ కుంటివాడులాగానే ఉండేవాడు. వీళ్ళు మా అంటే పోయి దేవాలయంలోకి ఏం చేసి వచ్చేవాళ్ళు? ప్రార్థన చేసి తిరిగి వచ్చేవాళ్ళు. అంతే తప్పనిచ్చి ఎటువంటి చేంజ్ హిస్టరీలో ఉండకపోయేది. ఆ మాట పలికారు కాబట్టి దెర్ వాస్ ఎ టర్న్ ఆఫ్ థింగ్స్, అ చేంజ్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ దట్ టెంపుల్ ప్రెమిసెస్. చేంజ్ ఆఫ్ థింగ్స్ జరిగినాయి అనమాట. సో పీటర్ పలికినప్పుడు పీటర్ ఏమని పలికాడంటే నజరేయుడైన యేసుక్రీస్తు అని అన్నాడు. పరలోకమందున్న తండ్రి అనలా. గమనించండి, ఇక్కడ భూమి ఆకాశములు సృజించిన తండ్రి అనలా. ఓకే, తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా అనలా. ఏమన్నాడు? నజరేయుడైన యేసుక్రీస్తు అని. ఇస్ ద ఫస్ట్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు ఎంఫసైజ్. పీటర్ ఎందుకు జీసస్ ఆఫ్ నాజరేత్ అన్నాడంటే, అగైన్ ద క్రౌడ్ ఈస్ జూయిష్ క్రౌడ్. యూదులు ఉన్నారు. యూదులకి నజరేత్ నుంచి ఏమొస్తుందన్నా? ఏదన్నా వచ్చిందన్నా మంచిది? ఒక్కడు కూడా మంచిది రాలేదు నజరేత్ నుంచి. మాట్లాడుకున్నాడు డిసైపుల్స్ జాన్స్ గాస్పెల్ 1st చాప్టర్లో డిసైపుల్స్ నజరేత్ నుంచి ఎవరైనా నతానియేలు అన్నాడా? నజరేత్ నుంచి ఏమన్నా మంచిది ఎప్పుడన్నా వచ్చిందా అన్న యొక్క సిటీని ఆర్ అన్న ఆ టౌన్ని తీసుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అని ఎందుకన్నాడంటే ఆ పవర్, ఆ శక్తి యేసుక్రీస్తు నామంలో ఉంది. కానీ యేసుక్రీస్తు వెనక ఉన్న ఐడెంటిటీ ఏంటి అంటే ఆయన నజరేతు నుంచి వచ్చాడు. నజరేతు నుంచి ఒక్కడు కూడా మంచిది రాలేదన్నా, కానీ ఆ ఏదైతే ఒక్కడు కూడా మంచిది రాలేదో ఆ టౌన్లో నుంచి వచ్చిన మనిషి యొక్క శక్తి, ఆ నామము యొక్క శక్తి ద్వారా నువ్వు లేచి లెమ్మనగల ఏం లేచాడు? ఆయన తిరిగి లేచాడు. ఆయన దిగ్గున లేచాడు అని ఉంటుంది. సారీ నాన్న, ఆయన దిగ్గున లేచాడు అని ఉండదు. సో శక్తి ఎక్కడుంది? పాస్ట్ కాదు. ఎందుకన్నానంటే there is some kind of a misreading, misinterpretation. ఒక అపోహ ఏంటి అంటే నజరేత్ నుంచి ఏం మంచిది రాదు. ఒక అపోహ, అది అపోహ మాత్రమే. కానీ నజరేత్ నుంచి మంచిది వచ్చిందా? It was so beautiful thing, so valuable thing, much more valuable than gold and silver, which who recognized? Peter recognized. మన చుట్టూ అపోహలు ఉంటాయి. మన చరిత్రకి, నీకు నాకు కూడా చరిత్ర, మన బ్యాక్ హిస్టరీ ఉంది కదా. మన హిస్టరీని జనాలు చూసినప్పుడు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోరు. ఒక్కొక్కడు మన జీవితాన్ని క్రాస్ సెక్షనల్గా ఎక్కడో ఇంటర్సెక్ట్ అయ్యి ఓహో వీడు ఇట్లా అని అనుకుంటారు అనమాట. గమనించండి, ఇది ఎవడు కూడా మనల్ని లాంగిట్యూడనల్గా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసినాడు ఎవడు ఉన్నాడా అన్న? ఎవడూ లేడు. ప్రతి ఒక్కడు మనల్ని క్రాస్ సెక్షనల్గా చూసి వీడు ఇట్లా అనేస్తారు. యేసుక్రీస్తును కూడా గలిలయ నుంచి మంచిదేమని వచ్చిందని అన్నారు మళ్ళీ. కానీ ఆయన పుట్టింది ఎక్కడ? బెత్లెహేంలో పుట్టినాడు. వచ్చి ఎక్కడ సెటిల్ అయినాడు? నజరేత్లో సెటిల్ అయ్యాడు. అందరూ ఏమనుకుంటున్నారు? ఈయన నజరేత్ నుంచి వచ్చినాడు. సార్ నజరేత్ నుంచి గొప్పదేమైనా వచ్చిందా? బాస్ ఈయన నజరేత్ సంబంధించిన వాడు కాదు. నువ్వు క్రాస్ నేషనల్ చూస్తున్నారు మీరు. యు సీ హిమ్ ఫ్రమ్ ద బిగినింగ్. మీరు బెత్లెహేం దగ్గర ఆగిపోతారేమో. కొంచెం వెనకకి వెళ్ళండి అన్న. ఇన్ ద బిగినింగ్, బిఫోర్ ద బిగినింగ్ బిగాన్, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఏమున్నది?
ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి దగ్గర ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆయనకి ఆది లేదు, ఆయన అక్కడి నుంచి వచ్చినవాడు యేసుక్రీస్తు. అందుకనే మన జీవితాల్లో ఎవరన్నా ఈరోజు మెసేజ్ అంతా ఐడెంటిటీ మీద, ఆ 3 పదాలు అనుకున్నాం కదా. మన ఐడెంటిటీని అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మన ఐడెంటిటీకి మన గుర్తింపుకి అపాయము తీసుకొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన ఐడెంటిటీకి అభయము, మన గుర్తింపుకి అభయం ఎవరు? యేసుక్రీస్తు అనేది ఈరోజు మనము నేర్చుకుంటాం. ఓకే, జస్ట్ టు స్టిచ్ దోస్ 3 అవుట్లైన్స్, అపాయము, అపార్థము, అభయముని గురించి మాట్లాడుతాను. సో యేసుక్రీస్తుని క్రాస్ సెక్షనల్గా చూసి అపార్థం చేసుకుంటూ వచ్చారనమాట. సో పీటర్ ఏం చేస్తున్నాడంటే, వీళ్ళు అంతా స్టిచ్ చేశారు కాబట్టి, ఆది అందు వాక్యము, వాక్యము దేవుడి దగ్గర ఉండే, వాక్యము దేవుడై ఉండని అక్కడ దగ్గర నుంచి పీటర్ అంతా స్టిచ్ చేసుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాడు. కాబట్టి నౌ హీ వాంటెడ్ టు బ్రింగ్ దట్ స్టేట్మెంట్ సేయింగ్ దట్ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నీవు లెమ్ము అని అన్నప్పుడు వాడు దిగ్గున లేచాడు. శక్తి ఎక్కడుందంటే వీళ్ళ అపోహలో లేదు, వీళ్ళు అపోహ పడిన హిస్టరీలో లేదు. ఆయన ఆది నుంచి ఉన్నాడు, ఆయన సమస్తమునకు కర్త. ఆయన నామములో, యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది. కాబట్టి ఆ నామము పలికినప్పుడు, విశ్వాసంతో పలికినప్పుడు, విశ్వాసంతో చేపట్టి లేపినప్పుడు ఈ మనిషి దిగ్గున లేచినట్టు చూస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఐఎమ్ నౌ పాయింటింగ్ ఆల్ ద టైటిల్స్ ఆఫ్ జీసస్ ఇన్ దిస్ ప్యాసేజ్. ఓకే, యాజ్ వి డూ దిస్ మెసేజ్ టుడే వి విల్ స్టిచ్ అగైన్ ఆల్ ద టైటిల్స్ ఆఫ్ జీసస్. ఫస్ట్ టైటిల్ ఏం చూసుకున్నాం? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తిరిగి లెమ్మని చెప్పాడు. సెకండ్ టైటిల్ ఎక్కడ ఉంటుందంటే మీరు చూడండి, 13th verseలో ఉంది. బట్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు ఈ యొక్క టైటిల్ని చూద్దాం. 15th verseలో ఉంది చూడండి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఆయనకి ఇంకో టైటిల్ ఏంటండి? ఆయన జీవాధిపతి, జీవమునకు అధిపతి. ఒక బైబిల్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే హీఈస్ అ ప్రిన్స్ ఆఫ్ లైఫ్, హీఈస్ ది ప్రిన్స్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. ఇంకో వర్షన్లో ఏముంటుందంటే హీఈస్ ది ఆథర్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. లైఫ్ అనే ఒక లైఫ్, జీవితము అనే దానికి ఎవడన్నా జీవితంని ఎవడన్నా రాయాలంటే ఎవడు రాయగలడు? ఎవడు రాశాడు? యేసుక్రీస్తు రాశాడు. నా జీవితాన్ని ఆథర్ ఎవరు చేశారు? మన జీవితాన్ని యేసుక్రీస్తు ఆథర్ చేశాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాము మనమే వీఆర్ ద ఆథర్స్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్ అని అనుకుంటాం అనమాట. అది ఎప్పుడూ కాదు. దేవుడు రాసిన జీవితాన్ని మనం పాడు చేసుకోగలం సింపుల్గా. Okay, when God has put us into one direction, when God has put us into one purpose, when God has designed us a plan for our lives, we are very check. So God, we have the capacity, that's what I mean, we have the capacity to derail our lives with our wrong choices. మనం తీసుకునే డెసిషన్స్తోని దేవుడి యొక్క ప్రణాళికల్ని అట్టే మనము తీసేసుకోలేం. బైబిల్లో మంచి ఎగ్జాంపుల్ దానికి ఏంటి అంటే, ఎక్స్పర్ట్ ఎవరంటే శాంసన్, సాలమన్. దీస్ ఆర్ ఆల్ examples that can teach us wonderful lessons where God has a plan but you are expert to derail that plans. God is the author of our life. Thank you. Check. God is the author of our life. మీరు ఒకసారి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈరోజు మీకు కొన్ని అధ్యాయాలు చదివిస్తాను, మీరు దయచేసి ఓపికతో ఉండండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. మీరు క్రిస్టాలజీ గురించి చదవాలంటే, క్రీస్తు శాస్త్రం గురించి చదవాలంటే కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము క్షుణ్ణంగా స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది. 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా
ఆకాశమందున్నవి భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. చూసారా ఏముంది? సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా సృజింపబడెను, సర్వమును ఆయన బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. అది ఇంకా డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. బట్ 17th వర్స్, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఒకసారి మీరు ఆదికాండం 3వ అధ్యాయం కనుక 3వ అధ్యాయం 1వ అధ్యాయమా, ఒక్క నిమిషం ఆగండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. సో హీఈస్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. ఆయన మన నాసికా రంధ్రంలో జీవవాయువు ఊదాడు కాబట్టి మనందరం ఏమయ్యాము? జీవము గల ఆత్మలమయ్యాము. వి స్టార్టెడ్ అవర్ లైఫ్. సో హీ ఆథర్స్ అవర్ లైఫ్. అట్లాంటిది ఏమన్నా ఉంటే మనం ఐఎమ్ రైటింగ్ మై ఓన్ లైఫ్ అనే ఒక అపోహలో ఉంటే కనుక దానికి మీరు, బికాస్ హీఈస్ ద ప్రిన్స్, హీఈస్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. ఇంకొక వచనం రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్న. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు దిస్ వర్స్. ఓకే, ఏదైతే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చదువుకున్నామో దాని యొక్క సిమిలి ఇది. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును మనకి కలిగి ఉన్న. సో ఈజ్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్ యాక్ట్స్ 3rd చాప్టర్కి వద్దాము. జీవాధిపతి అని నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరిస్తారు. 3rd టైటిల్ ఏంటి అంటే పరిశుద్ధుడు. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే ద హోలీ వన్ అని ఉంటుంది. ద హోలీ వన్ అనే పదం, ద రైచియస్ వన్ అనే పదం. ఓకే, ఈ హోలీ వన్ అనేది ఒక టైటిల్ అన్నమాట. ఓకే, ఈ హోలీ వన్ అని ఎవరంటారంటే దేవాది దేవుణ్ణే హోలీ వన్ అని పలకటము ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తాం. ఒకసారి చూడండి మీరు, మీకు గుర్తున్న వాక్యము ఏంటి అంటే కీర్తనల గ్రంథము 12వ అధ్యాయంలో ఉంటుంది. చాలా ఫెమిలియర్ వర్డ్స్ అది మనకి. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 16వ అధ్యాయము చూడండి 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని ద హోలీ వన్ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు. దాని తర్వాత ఒకసారి యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. ఇది పనిష్మెంట్ లాగా మీరు తీసుకోకండి దయచేసి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో మంచి మాట ఉంటుంది మళ్ళీ. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ద హోలీ వన్. సో వెన్ ఎవర్ యు సీ దిస్ హోలీ వన్, ద ఇండికేషన్ ఆర్ ద పాయింటర్ ఈస్ టువర్డ్స్ గాడ్ ది ఫాదర్. నెక్స్ట్ టైటిల్ ఏంటి అంటే నీతిమంతుడు. ఓకే, ఈ నీతిమంతుడు అనేది మనకి ఒక వర్స్ చూద్దాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. ఇదంతా యేసుక్రీస్తు గురించి పలుకుతున్న మాటలు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అనే పదం, దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రాఫెసీ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది కూడా చూడండి
యెషయా గ్రంథము 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇది కూడా ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి మనము చూస్తూ ఉంటాం. ఒకసారి యెషయా గ్రంథము 42వ అధ్యాయం తెరుద్దామా? దీంట్లో కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. దేవుని సేవకుని గురించి, యేసుక్రీస్తు గురించి ఆయనకున్న టైటిల్ అన్నమాట. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. యేసుక్రీస్తు గురించి దేవుడు పలుకుతున్న మాటలు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, అతడు కేకులు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును, భూలోకమైన న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును, ఆకాశములు సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారి చెరసాల నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారి బందీ గృహములలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చూసారా, ఇది యేసుక్రీస్తు యొక్క కుమారుడైన యేసుక్రీస్తుని తన సేవకునిగా పిలుస్తూ దేవుడు పలుకుతున్న మాటలు. మళ్ళీ మనం అపోస్తల కార్యాలు 3వ అధ్యాయానికి వద్దాము. దయచేసి నన్ను బేర్ చేయండి. ఈరోజు ఫోర్ టైటిల్స్ చూసుకున్నాం యేసుక్రీస్తు గురించి. ఒకటేంటి? ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. రెండోది ఏం చేసుకున్నాము? ఆయన జీవాధిపతి. మూడవది ఆయన పరిశుద్ధుడు. మూడవది ఆయన నీతిమంతుడు. దాని తర్వాత ఐదోది ఆయన సేవకుడు. ఇలా చెప్తా పీటర్ ఏమంటాడో చూడండి. 2 పదాలు ఉన్నాయి. ఒకటి 13వ వచనంలో ఉంటుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు. ఇక్కడ ఏముందండి? దాని తర్వాత సేవకుడు అనొచ్చు. పితరుల దేవుడు, తన సేవకుడు. పీటర్ ఏం చెప్తున్నాడంటే, we have our God of our fathers. ఎవరు దీనికి అడ్డు చెప్పరు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అంటే ఎవరైనా అడ్డు చెప్తారా? అందరు రిలేట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఏమంటారంటే, ఆ దేవుని యొక్క సేవకుడు, తన సేవకుడు అంటే ఏంటి అర్థం? ఆయన ఏర్పాటు చేసిన, ఆయన నియమించిన సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఉంటే చూడండి, 18వ వచనం. సరే చదువుతారా? ఏముంది అక్కడ? మళ్ళీ అదే. అయితే దేవుడు ఏంటి? తన క్రీస్తు. మెస్సయ్య మన మెస్సయ్య కదా, కానీ అంతకంటే ముందు ఎవరు మెస్సయ్య? తన క్రీస్తు. అంటే మళ్ళీ అగైన్ తాను ఏర్పరిచిన,
తాను నియమించిన మెస్సయ్య. పీటర్ ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలని? యూదులకు చెప్తున్నాడు అనమాట. ఎందుకు చెప్తున్నాడంటే ఈ మాటలు చూడండి, దాని తర్వాత చెప్తాడు. పదమూడవ వచనం, అబ్రాహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు మళ్ళీ పరిశుద్ధుడు నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపినందుకు మేము సాక్షులం. ఈ వర్తమానాన్ని, మెసేజ్ని ఇస్తూ పీటరు ఒక స్మాల్ కాంటెక్స్ట్ని తీసుకొచ్చాడు. ఏంటి ఆ కాంటెక్స్ట్? పిలాతు దగ్గర తీర్పు జరిగింది కదా యేసుక్రీస్తుని, అది వీరందరి మధ్యలోకి తీసుకొస్తున్నాడు అనమాట. ఆ రోజు తీర్పు తీర్చేటప్పుడు పీటర్ కూడా ఉండుంటాడు ఎక్కడో జనాల్లో. అందరూ క్రూసిఫై క్రూసిఫై అంటున్నప్పుడు పీటర్ ఎక్కడుంటాడు? అక్కడే ఎక్కడో తిరుగుతూ ఉండుంటాడు. క్రితం రాత్రి ఏం చేశాడు ఆయనని బొంకి ఆయన కూడా ఏం చేశాడు? ఆయన కూడా నిరాకరించాడు పేతురు. సో హీఈస్ యాక్చువల్లీ టెల్లింగ్ దిస్ మెసేజ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. నేను కూడా నిరాకరించాను, నేను దేవుని దగ్గరకు వచ్చాను, నా క్షమాపణ కలిగింది, మీరు నిరాకరించారని చెప్పేసి ఒకసారి యోహాను సువార్తను తీయండి. యోహాను పిలాతు యొక్క ఆ సిట్యుయేషన్ని, ఆ యొక్క సన్నివేశాన్ని గుర్తు తెస్తున్నాడు అనమాట. ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం అదే. 28 నుంచి మీకు ఆల్మోస్ట్ ఈ యొక్క సంభాషణ 19వ అధ్యాయం 16వ వచనం వరకు ఉంటుంది. ఈ సంభాషణ అంతా మీరు ఇంటికెళ్ళి జాగ్రత్తగా చదవండి. దీంట్లో యేసుక్రీస్తుకి పిలాతు 11 ప్రశ్నలు వేస్తాడు. ఈ ప్యాసేజ్లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి? పిలాతు యాస్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇంట్రాగేషన్ 11 ప్రశ్నలు వేస్తాడు. 11 ప్రశ్నల్లో 2 చుట్టూ ఉన్న జనాంగానికి వేస్తాడు పిలాతు. మిగతా 9 యేసుక్రీస్తుకి అడిగిన ప్రశ్నలు. యేసుక్రీస్తుకి 9 ప్రశ్నలు. ఈ 9 ప్రశ్నలు వేసినప్పుడు యేసుక్రీస్తు తిరిగి సమాధానం చెప్తున్నప్పుడు కనీసం 3 సార్లు పిలాతు ఏమంటాడంటే, ఇతని దగ్గర నాకు ఎటువంటి ఆరోపణ లేదు, ఇతనేం తప్పు చేస్తున్నట్టు నాకు కనిపించట్లేదని కనీసం 3 సార్లు చెప్తాడు. ఈ యొక్క కాన్వర్జేషన్ అంతట్లో కనీసము 3 అక్యూజేషన్స్, అపవాదాలు యేసుక్రీస్తు మీద జనాలు వేయటం జరుగుతుంది. అర్థమైందా? 11 ప్రశ్నలు, దాంట్లో 2 జనాంగానికి, మిగతా 9 యేసుక్రీస్తుకి. ఒకసారి చదువుతాను, వినండి జాగ్రత్తగా. ఎందుకంటే ఈ యొక్క ప్యాసేజ్ చదివితే మనకి యాక్ట్స్ 3rd చాప్టర్ బాగా అర్థమవుతుంది. నేను చదువుతున్నాను. 18వ అధ్యాయం 28వ వచనం. వారు కైప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయం ఆయన గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారని మొదటి ప్రశ్న. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. ఏమైనా నేరం చెప్పారా? మీరు ఏ నేరం మోపుచున్నారు అన్నప్పుడు వీళ్ళు ఏం పలికారు? అసలు నేరమే లేకపోతే మేము మీ దగ్గరికి వచ్చి ఎందుకు అప్పచెప్తామని అన్నారు. అంతా ఏంటంటే, ఎప్పుడైతే నేరం లేదో
ఇట్లాంటివి పలుకుతాం అనమాట, ప్యాసివ్ వాయిస్లో అన్నీ. పిలాతు, మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికిని మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతడితో చెప్పి. ఇది కూడా ఎలా చెప్తున్నాడు? మళ్ళీ నేరం చెప్తున్నాడా? నేరం చెప్పట్లేదు, కానీ నేరము ఏ నేరం అయితే చేస్తే మరణ శిక్ష కలుగుతుందో ఆ నేరం ఇతను చేశాడంటారు. కానీ ఏ నేరం చేశాడు? అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోనో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరిన. 33వ వచనం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ టు జీసస్, యూదుల రాజువు నీవేనా అని అడిగాడు. యేసు, ఐ రియలీ అడ్మైర్ జీసస్ వెన్ టు స్పీక్, హౌ టు స్పీక్ అండ్ వెన్ నాట్ టు స్పీక్. ఈ 3 క్వశ్చన్స్ మీరు ఇంటికి వెళ్ళి ఈ ప్యాసేజ్ చదువుతూ స్టడీ చేయండి, హోంవర్క్. మళ్ళీ వెన్ టు స్పీక్, హౌ టు స్పీక్ అండ్ వెన్ నాట్ టు స్పీక్. యూదుల రాజు నీవేనా అంటే మనల్ని అడిగితే, మనం ఒకవేళ మెస్సయ్య ఉండి యేసుక్రీస్తు పొజిషన్లో ఉంటే మనం ఏం చెప్తాం? యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పితిరా అని అడిగారు. ఓకే. అందుకు పిలాతు థర్డ్ క్వశ్చన్, నేను యూదుడినా ఏమి? థర్డ్ క్వశ్చన్. నీ స్వజనము ప్రధాన యాజకులు నేను నాకు అప్పగించి కదా. 4వ ప్రశ్న, నీవు ఏమి చేసితివని అడిగాను. యేసు, నువ్వేం చేసితివంటే ఏం చెప్పాలి? అయ్యా నేనేం చేయలేదయ్యా అని చెప్పాలి. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైతే, నా రాజ్యము ఈ లోక సంబంధమైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని అన్నాడు. ఈ ఆన్సర్ యాక్చువల్గా ప్రీవియస్ క్వశ్చన్కి, నీవు రాజువా ఏమి అని అన్నారు కదా. అప్పుడు ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు? ఫస్ట్ నువ్వెంతటా అడుగుతున్నావా లేకపోతే ఎవరైనా నీకు చెప్పాడా అని అడిగాడు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధం కాదంటే ఈయన రాజేనా? రాజాను ఒప్పుకుంటున్నాడా? అందుకు పిలాతు ఏమనన్నాడు? అందుకు పిలాతు 37, నీవు రాజువా అని అడిగాడు. ఇది ఎన్నో క్వశ్చన్? ఇది 5th క్వశ్చన్ అని ఆయనను అడుగుగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. ఇప్పుడు ఒప్పుకున్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడున నా మాట వినున నేను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని అడిగాడు. ఇది ఎన్నో ప్రశ్న? 6వ ప్రశ్న. ఎందుకు పిలాతు ఈ ప్రశ్న వేశాడు? సత్యం అనగా ఏమిటి అని ఎందుకన్నాడంటే, నేను సత్యం గురించి చెప్పడానికి వచ్చాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అనగానే పిలాతు ఏం చెప్పాడు? సత్యం అనగా ఏమిటి? అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనపడలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ అఫర్మేషన్. అతని యందు నాకు ఏ దోషము కనపడలేదని ప్రైవేట్గా యేసుక్రీస్తుతో మాట్లాడి బయటకు వచ్చి పబ్లిక్గా అందరికీ చెప్పాడు. అయినను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయవాడును కలదు కదా. 7వ ప్రశ్న, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? యూదుల రాజు అని నీకు ఎట్లా అర్థమైంది? చెప్పాడు కదా. సో హీ కంక్లూడెడ్ దట్ హీఈస్ కింగ్ ఆఫ్ జ్యూస్. యూదుల రాజును మీకు విడుదల చేయటము మీకు ఇష్టమేనా అని. అయితే వారు దీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలు కేక్ వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ప్రిన్స్ ఆఫ్ లైఫ్ గురించి మనం చదివాం కదా. ఆయన జీవాధిపతిని,
పీటర్ యొక్క అక్యుజేషన్ ఏంటి అక్కడ? మీరు జీవాధిపతిని చంపితిరి అని అడిగారు కదా. పీటర్ యొక్క ఉద్దేశం ఏంటంటే బరబ్బాస్ బందిపోటు దొంగ, మర్డరర్ కూడా. ఒక రెబెలియన్లో కొంతమందిని చంపుతాడు బరబ్బా. పీటర్ ఏం చెప్తున్నాడంటే, వెన్ యూ ఆర్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు చూస్, యూ చోస్ ఎ పర్సన్ హూ టుక్ లైఫ్ అండ్ రిజెక్టెడ్ ఎ పర్సన్ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ లైఫ్, ద గివర్ ఆఫ్ లైఫ్ అని చెప్తున్నాడు. చాలా ఇట్స్ అ వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్ వాళ్ళకి. అందుకనే హీఈస్ బ్రింగింగ్ దిస్ కాన్వర్జేషన్ ఆఫ్ జీసస్ విత్ పైలట్. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను, సైనికుల ముండతో. ఇదంతా అయిపోయింది కదా. మళ్ళీ 4వ వచనం. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనపడలేదు అని చెప్పాను. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 2వ అఫర్మేషన్. యేసుక్రీస్తు ఏం మాట్లాడలేదు ఇక్కడ. వాళ్ళు కొరడాలతో కొడుతున్నప్పుడు ఆ యొక్క అదంతా చూసి, ఆ శ్రమంతా చూసిన తర్వాత బయటికి వచ్చి రెండోసారి ఏం చెప్తున్నాడు? ఇతనందు నాకు ఏ దోషము కనపడలేదు. బహుశా యేసుక్రీస్తు ఒక్క మాట కూడా మాట్లాడుండకపోయాడు. కొర్రాలతో కొడుతున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొత్తం సైలెంట్గా భరించి ఉండొచ్చు. చాలాసార్లు మనము టెస్టిమనీస్, మన ఎక్స్పీరియన్సెస్ చాలా ఎక్కువగా మాట్లాడతాయి మన మాటల కంటే. శ్రమల్లో మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, టెస్టిమనీ ఏమొస్తుంది? ఇతని యందు నాకు ఏ దోషము కనపడట్లేదని వస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు మన వాయిస్ ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. మాటి మాటికి 16 మందితో మనం ఏమి కాదో చెప్పుకుంటూ వస్తాం శ్రమలు ఎక్కువైనా. అప్పుడు వీడి యందు చాలా దోషం కనిపిస్తుందని అంటారు. ఐ వాజ్ మార్వెల్డ్. ఫస్ట్ ఎఫర్మేషన్కి సెకండ్ ఎఫర్మేషన్కి పిలాతు చెప్పినప్పుడు, ఇతని యందు నాకు ఏ దోషము కనపడలేదని చెప్పినప్పుడు, there is not even one word Jesus spoke. He only saw Jesus scourged. ఆ స్కార్జింగ్ చూసి ఇటు వచ్చేసి ఏమన్నాడు? ఇతని నాకు ఏ దోషము కనబడట్లేదన్నాడు. ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడట్లేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చుచున్నానని వారితో చెప్పాను. 6వ వచనం. ప్రధాన యాజకులు బంట్రోతులు ఆయనను చూచి సిలువ వేయమని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు నాకు ఏ దోషము కనబడట్లేదు. 3వసారి ఆయన యందు ఏ దోషము నాకు కనబడట్లేదని చెప్పారు. 7వ వచనం. ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా ఏ నేరస్థాపన జరగలేదు, ఇప్పటి నుంచి నేరస్థాపన గురించి ఉంది. అందుకు యూదులు, మాకు ఒక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకుని గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. ఫస్ట్ టైం యు సీ ద ఫస్ట్ అక్యూజేషన్. ఏంటది ఫస్ట్ అక్యూజేషన్? తాను దేవుని కుమారుడనని. మనందరికీ ప్రశ్న, పిలాతు వేసే ప్రశ్న కాదు, రెగ్యులర్ క్వశ్చన్. ఇతను దేవుని కుమారుడా? ముమ్మాటికి అవును. ఆయన మీద నేరస్థాపన ఏంటి? ఇతడు దేవుడు కుమారుడని చెప్పుకుంటున్నాడు. ఆయన మీద అక్యుజేషన్ ఏంటి? సో దేవదూషణ ఇతను చేస్తున్నాడు అని చెప్తున్నాడు. జనాలందరికీ, పిలాతుకి అర్థమవుతుంది ఏంటంటే, హియర్ స్టాండ్స్ ఎ క్రిమినల్. ద అక్యుజేషన్ ఆన్ ద క్రిమినల్ ఈస్ ఏంటి? ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, ఇతడే దేవుడని చెప్పుకుంటున్నాడు. చాలాసార్లు కొన్ని డిబేట్స్లో జీసస్ క్రైస్ట్ దేవుడు అని ఎక్కడుంది చెప్పండి, బైబిల్లో ఒక్క లైన్ అన్నా చెప్పండి జీసస్ క్రైస్ట్ దేవుడైనా విన్నారా ఎప్పుడన్నా? పులిహార్ అంతా అది. ఆయన సిలువ వేయబడిందే అలా అన్నందుకు.
ఆయన సిలువ వేయబడిందే అలా అన్నందుకు. అందుకనే పీటర్ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు యాక్ట్స్ 3rd చాప్టర్లో హీఈస్ మేకింగ్ వెరీ క్లియర్, హీఈస్ నాట్ ఎ కండెమ్డ్ క్రిమినల్. మీరందరూ ఆయన నజరేతు నుంచి వచ్చాడు, ఏదేదో మాట్లాడేశాడు, దేవదూషణ చేశాడు కాబట్టి సిలువ వేయబడ్డాడని మీరు అందరూ అనుకుంటున్నారు. కాదు అని చెప్తూ ఆయన జీవమునకు అధిపతి, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన దేవుని సేవకుడు, ఆయన దేవుడు ఏర్పరిచి నియమించిన క్రీస్తు మెస్సయ్య అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది పోతుంటే కాన్వర్జేషన్. తాను దేవుని కుమారుడు అని చెప్పారు కదా, మీరు చూడండి 8వ వచనం. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? జనాల దగ్గరికి పోయాడు పిలాతు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పాడు? అయ్యా ఆయన దేవదూషణ చేశాడు, దేవుని కుమారు అనేసరికి నీకు ఇంకా భయం వేసింది. మళ్ళీ ప్రైవేట్, పబ్లిక్ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ప్రైవేట్ జీసస్ దగ్గరికి వచ్చాడు. నీవెక్కడి నుండి వచ్చితివని యేసుని అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? దేవుని కుమారుడు కదా, ఈయన ఎక్కడి నుంచి రావాలి? నువ్వెక్కడి నుంచి వచ్చితివని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము తెలియదు. వెన్ నాట్ టు స్పీక్, వెన్ టు స్పీక్, హౌ టు స్పీక్, వెన్ నాట్ టు స్పీక్. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇవ్వలేదు. కనుక పిలాతు నాతో మాట్లాడవా అని అడిగాడు. 9వ ప్రశ్న అది, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీ వెరుగవా? ఇది ఎన్నో ప్రశ్న? 10వ ప్రశ్న. అందుకు యేసు, పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ సమాధానము అంతకుముందు ప్రశ్నకి జవాబు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్న ప్రశ్నకి అది జవాబు అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చాడినా? పైనుండి వచ్చాడు. ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయుటకు యత్నము చేసెను గాని యూదులు, నీవు అతను విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకొనుచున్నాను. నేను ఆయన మీద నేరస్థాపన రెండో రకంగా మారింది. ఫస్ట్ ఏమన్నాడు? ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు. రెండోది ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన రాజు అని చెప్పుకున్నాడు. ఆయన దేవుడు అని చెప్పుకున్న దాన్ని నిరాకరించడానికి, దాన్ని జస్టిఫై చేసుకోవడానికి వీళ్ళకి ఆధారాలు ఏమీ లేకపోగా పిలాతు ఇంకా ఈయన విడిచిపెట్టేస్తాడు అనే ఒక నిర్ధారణ కలుగుతుండగా ప్లేట్ చేంజ్ చేశారు. ఏం చేశారు? ఇతడు రాజు అని చెప్పుకుంటున్నాడు. పిలాతుకి అది ఇబ్బందికరమైన స్టేట్మెంట్. ఎందుకంటే సీజర్ ఈజ్ ద కింగ్, పైలట్ ఈజ్ ద గవర్నర్, దెర్ ఈస్ నో కింగ్ అదర్ దాన్ సీజర్. If Jesus is saying he is the king, and if Pilate agrees it, Pilate will lose his job. Because for Pilate, who is the king? Caesar is the king. So they brought this argument. అందుకు వారు ఇతన్ని సంహరించు సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు లాస్ట్ ప్రశ్న, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనేది. ఇది దేవదూషణ. దిస్ ఈస్ డినయింగ్ గాడ్. యూదులు దే ఆర్ సేయింగ్ ఎ రోమన్ కింగ్ ఈస్ అవర్ కింగ్. వేర్ డిడ్ మెస్సయ్య గో? మెస్సయ్య ఎక్కడికి వెళ్ళాడు? మెస్సయ్య కదా రాజు, రాజ్యస్థాపన మెస్సయ్య కదా చేసేది. మా కైసర్ తప్ప వేరే రాజు. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించాడు. ఎందుకు ఇంత డీటెయిల్డ్గా ఈ సంభాషణ మీకు చెప్పడం జరిగిందంటే, క్రీస్తు ఎవరో తెలుసు, ఆయన గుర్తింపు మనం ఫస్ట్ నేర్చుకున్నాము. ఆయన గుర్తింపుకి అపార్థము ఈ యొక్క పైలట్ కాన్వర్జేషన్ విత్ పైలట్ తెలుస్తుంది. పిలాతుతోని జరిగిన కాన్వర్జేషన్లో ఆయన యొక్క గుర్తింపుని ఎలా అపార్థం చేసుకున్నారో తెలుస్తుంది మనకి. దేవదూషణ అన్నారు, బట్ హీఈస్ ద ఆథర్ ఆఫ్ లైఫ్.
హీఈస్ ఎ రెబెల్ అని అన్నారు, బట్ హీఈస్ అ సర్వెంట్. హీఈస్ నాట్ ఎ రెబెల్, హీఈస్ అ సర్వెంట్. హీఈస్ ద క్రైస్ట్, హీఈస్ ద హోలీ వన్, ద రైచియస్ వన్ అని నేర్చుకున్నాం. ఫస్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, మన గుర్తింపు పీపుల్ యొక్క అక్యూజేషన్స్తోని చేంజ్ అవ్వదు. పీపుల్స్ అక్యూజేషన్స్ డు నాట్ చేంజ్ ఆర్ డిఫైన్ అవర్ ఐడెంటిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్ మనందరికీ. యేసుక్రీస్తులో అంతమంది జనాంగము ఆయనని అంత అపార్థం చేసుకుంటున్నప్పుడు కూడా ఆయన ఒక్క మాట పలకకుండా సైలెంట్గా ఉండి వెయిట్ చేశాడు. అలా వెయిట్ చేసినంత మాత్రాన ఆయన యొక్క గుర్తింపు చేంజ్ అయిందా? ఆయన హోలీ వన్ కాకుండా పోయాడా? ఆయన రైచియస్ వన్ కాకుండా పోయాడా? ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు కాకుండా పోయాడా? ఆయన ప్రిన్స్ ఆఫ్ లైఫ్ కాకుండా పోయాడా? పోలా. ప్రజలు మనల్ని ఆరోపిస్తూ ఉంటారు. ప్రజలు మనకి ఏం చేస్తూ ఉంటారంటే పేర్లు పెడుతూ ఉంటారు. మనము విక్టర్ అయితే మనకేం చెప్తాడు పేర్లు? ఎప్పుడు ఓడిపోతారు, ఎప్పుడు ఓడిపోతారు, ఎప్పుడు గెలిచావు చెప్పు ఒకసారి అంటే నిజంగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడు గెలవం మనం. కానీ దేవుడు మనకిచ్చిన ప్లాన్ ఏంటి? అందుకనే ప్లాన్స్ అండ్ పర్పసెస్ గురించి మాట్లాడాం. దేవుడు మనకి ఒక గుర్తింపుతోని మనల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. ఆ గుర్తింపుని చెదరగొట్టడానికి, ఆ గుర్తింపుని పాడు చేయడానికి మనకి లోకంలో నుంచి డిఫరెంట్ వర్డ్స్, డిఫరెంట్ నేమ్స్ మన గురించి మనకు వినపడతా ఉంటాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేస్తాం మనం? దట్ ఈస్ ద లెర్నింగ్ టుడే. ద ఫస్ట్ థింగ్ ఈస్ పీపుల్స్ యాక్యుజేషన్స్. ప్రజల ఆరోపణలు మన గుర్తింపుని నిర్వచించవు, మన గుర్తింపుని మార్చవు. మన గుర్తింపు దేవుని దగ్గర నుంచి వస్తుంది కాబట్టి, మనం ఎవరో దేవుడికి తెలుసు కాబట్టి, అది కూడా మనకు తెలుసు కాబట్టి ఈ లోకంలో నుంచి వచ్చే ప్రతి మాట మనము తీసుకోనక్కర్లేదు. కాస్టింగ్ క్రౌన్స్ వాళ్ళది ఒక మంచి సాంగ్ ఉంది, మీకు తెలుసో లేదో, ద వాయిస్ ఆఫ్ ట్రూత్ అనే ఒక సాంగ్ ఉంది. ఐ హర్డ్ ఆల్ ద వాయిసెస్ కాలింగ్ ఆన్ టు మీ, but I chose to listen to the voice of truth. The voice of truth says that this is for my glory. The voice of truth says that, chala beautiful song adi, I'll just post it in the group afterwards. We have to always listen to the voice of truth. యేసు క్రీస్తు అంత అపోజిషన్లో అక్కడ నిలబడి ఎంత అబాండాలు వేస్తున్నా, దేవదూషణ చేస్తున్నా కానీ సైలెంట్గా ఎందుకు నిలబడ్డాడంటే, ఆయన ఆ యొక్క ప్రాసెస్లో నుంచి వెళ్ళాలి కాబట్టి ఆయన అక్కడ మాట కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడలేదు కాబట్టి ఆయన గుర్తింపు చెదిరిపోదు. మనం అనుకుంటాం మనం సైలెంట్గా ఉంటే మన గుర్తింపు అంతా జనాలు మార్చేస్తారు అనుకుంటాం. కాబట్టి మనం ఏం చెప్తూ ఉంటాం? సమాధానాలు చెప్పుకుంటూ ఉంటాం, సంజాయిషీలు చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు? నేను ట్రూత్ చెప్పకపోతే వాళ్ళ ఫాల్స్ ట్రూత్ అయిపోతుందేమో. ఎప్పుడైనా ఈ యొక్క ఎమోషన్ నుంచి వెళ్ళారా? చెప్పాలి కంపల్సరీ. మనం సైలెంట్గా ఉండాలి. యేసుక్రీస్తు మనకి ఎగ్జాంపుల్. ఎందుకంటే మన గుర్తింపు చేంజ్ అవ్వదు. అన్న ఈరోజు వాక్యం చెప్తూ మనకి ఇంట్రడక్షన్లో మన ఆరాధనలోకి నడిపిస్తున్నప్పుడు ఏమన్నాడంటే, స్టబ్బర్న్ ఫెయిత్ లీడ్స్ అస్ టు వర్షిప్ అని. అంతేనా? మీరు మాట్లాడండి. స్టబ్బర్న్గా ఉండాలి. దేవా నా గుర్తింపు ఇది, 10 మంది 10 మాటలు అనుకున్నా కానీ నా గుర్తింపు చేంజ్ కాదు అనేది చేసుకో. ఫస్ట్ది అందుకనే అపార్థము. మన గుర్తింపుని అపార్థం చేసుకుంటారు. మనం కదలనక్కర్లేదు, మనము బెదరనక్కర్లేదు. మన గుర్తింపు క్రీస్తులో ఉంది. రెండోది, యేసుక్రీస్తు ఈ ఒకసారి చూడండి, యాక్ట్స్ 2nd చాప్టర్లో 3rd చాప్టర్లో ఒక చిన్న పదం ఉంటుంది. వచనం, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు. చాలా ప్రొఫౌండ్ స్టేట్మెంట్ అది. ఆగి చదవాలి. దేవుడంట ఈ యొక్క ప్రాసెస్ ఉంది కదా, యేసుక్రీస్తు సిలువ ప్రాసెస్ని
ముందే ప్లాన్ చేశాడంట. ప్లాన్ చేయటమే కాకుండా తన ప్రవక్తల ద్వారా అందరికీ చెప్పాడంట. అలా ప్లాన్ చేశాడు, ఇలా ప్రాఫెసై చేశాడు, ఇలా ప్రామిస్ చేశాడు, కాబట్టి ఇలా ప్రాసెస్ చేశాడంట శిలువ మరణాన్ని. మీకు అర్థమవుతుందా? దేవుడు అందుకనే ఇలాగూ వాటిని నెరవేర్చాడు అని. వన్ అనదర్ సెకండ్ బ్యూటిఫుల్ లెర్నింగ్, అపాయము. అపార్థం అయిపోయింది కదా, అపాయం. Sometimes when we obey God and when we surrender to God's will, God will take us through some strange journeys. స్ట్రేంజ్ జర్నీస్. దేవునితోని మనము విధేయత చూపించి దేవుని చిత్తానికి లోబడితే, నీ చిత్తం కాదు, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే నెరవేరును గాక అని ఒకవేళ పలికి ఆయన యొక్క చిత్తానికి లొంగితే అంట, మనము చాలా వింత జర్నీస్లో నుంచి దేవుడు మనల్ని తీసుకెళ్తాడంట. వింత ప్రయాణాలు చేస్తూ ఉంటామంట. ఆ ప్రయాణం మనం చేస్తున్నప్పుడు ఆ ఫేజ్ ఉంటుంది కదా, ఆ ఫేజ్లో అంట ఒక హ్యూమన్ మైండ్కి మనల్ని చూస్తే వీడు అయిపోయినాడు రా అనుకుంటా. వీడు మనం విన్నాం కదా మనం వీడి గురించి, నిజమేరా ఇవి అనుకుంటాం. క్రాస్ సెక్షనల్గా వాళ్ళు మనల్ని చూశారు కదా, క్రాస్ సెక్షనల్గా మనల్ని చూసి ఒకటి అనుకున్నారు కదా మనం ఇదని. ఆ ఫేజ్లో నుంచి వెళ్తున్నప్పుడు అంట అవన్నీ నిజమే అని అనిపిస్తాయంట. A mere human mind cannot understand or fathom the journey, the strange journey that we are taking under the will of God. And this obedience to God's will, this surrenderance to God's will, this strange journey sometimes test and threaten our identity. మన గుర్తింపుని ఒక పరీక్ష, గుర్తింపు అంతా పోతుంది. అపాయం అంటున్నాం కదా, అపాయం అంటే అదే మన గుర్తింపుకి డేంజర్ అనమాట. ఆ స్ట్రేంజ్ జర్నీస్లో నుంచి పోతున్నప్పుడు మన గుర్తింపుకి ఏంటి, చాలా డేంజర్ ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఏం చేస్తాం మనం, మనల్ని మనము ప్రూవ్ చేసుకోవాల్సిందే కదన్నా. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడాలన్నా? నేను నన్ను సిలువ వేసేస్తున్నారన్నా, సిలువ వేసేస్తున్నారు, అయిపోయింది. నువ్వు నాకు ఇంకొక్క అవకాశం కూడా ఇవ్వకపోతే, నిజమేంటో చెప్పాలని ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోతే అన్నా నేను చచ్చిపోతా. నిజం ఏమైపోతుంది, బరి అయిపోతుంది. మా జనాలకి నిజం ఎట్లన్నా తెలిసేది? మీకు అర్థమవుతుంది? అది యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు 4 అభియోగాలు వేశారు ఆయన శిలువ మీద ఉన్నప్పుడు. ఒకసారి చూస్తారు అది, మత్తయి సువార్త, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. 4 అంటే ఇంకా అన్న నేను చనిపోతానన్నా, ఈ చనిపోతున్నప్పుడు కూడా నాకు ఒక్క అవకాశం కూడా లేకపోతే ఎట్లన్నా, నిజం ఎట్లా బయటకు వస్తుంది అనే దాని మీద చెప్తున్నాను. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు, 39వ వచనం, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనము. ఆయన ఎబిలిటీ మీద క్వశ్చన్ ఇది. నువ్వు ప్రాఫెసీ చేసావు కదా, నిన్ను రక్షించుకో. నీవు దేవుడి కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుము. తన ఐడెంటిటీ మీద, ఫస్ట్ది ఏంటి తన ఎబిలిటీ, సెకండ్ది ఏంటి తన ఐడెంటిటీ మీద సవాలు. అప్పుడు ఏం చేస్తామన్నా మనం, అన్న ఇంకా నేను 2 నిమిషాలు చచ్చిపోతున్నా, టైం 2:58 PM, 3కి నేను చచ్చిపోతున్నా. 2:58 మినిట్ల ప్రశ్న ఏంది, నీవు దేవుడు కుమారుడు అయితే దిగుము. అభియోగం ఏంది, దేవుడు కుమారుడు అని అభియోగం. సిలువ ఎందుకు వేస్తున్నారు, దేవుడు కుమారుడు అని వేస్తున్నారు. కింద నుంచి టాంటింగ్ ఏంటి, పోకింగ్ ఏంటి, నువ్వు దేవుడు కుమారుడు అయితే దిగు. ఇప్పుడు ఏం చేయాలి మనం, ప్రూవ్ చేసుకోవాలి. ఇంతకంటే గొప్ప అవకాశం ఆయన దేవుడే అడిగిస్తున్నాడు. ఆ ప్రశ్న దేవుడే అడిగిస్తున్నాడు. ఇంతకంటే గొప్ప అవకాశం లేదు. కాబట్టి ఏం రావాలి, సిలువ మీద నుంచి దిగాలి. సిలువ మీద నుంచి దిగితే ఏమవుతుంది,
ఆ ప్రాసెస్, దేవుని ప్రాసెస్ ఉంది కదా. గాడ్ హెస్ ప్లాన్డ్, గాడ్ హెస్ ప్రామిస్డ్, గాడ్ హెస్ ప్రొఫెసైడ్, గాడ్ ఈస్ టేకింగ్ యూ త్రూ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని ఎవరు అబార్ట్ చేస్తున్నారు? మనమే. ఎవరి తెలివితేటలు? మన తెలివితేటలే. ట్రై టు అండర్స్టాండ్. దేవుడు దిగొచ్చాడు అనుకోండి, ప్రూవ్ అవుతుందా? ప్రూవ్ అవ్వదు. ఎందుకు తెలుసా? దేవుని ప్రణాళిక ఏంటి? యేసుక్రీస్తులో తన సేవకుడు మరణించడం ద్వారా అనేక మందికి పాపక్షమాపణ కలగజేయాలనేది ప్రాసెస్. దిగితే ప్రూవ్ చేసుకుంటాను అనేది నా తెలివితేటలు. దిగకుండా పైనే ఉండి దేవుడు ప్రూవ్ చేయాలనేది ఎవరిది? దేవుడి తలం. అర్థమవుతుందా? ఇది ఇంకా ఉన్నాయి 2, కానీ తర్వాత చెప్తాను, టైం లేదు. సో అపాయం అలా వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? చనిపోయాడు యేసుక్రీస్తు. మీరు జీవాధిపతిని చంపితిరి, ఆయనని తిరిగి దేవునికి అవకాశం. ఆ ప్రాసెస్లో నుంచి వెళ్ళినప్పుడు మనం చచ్చిపోతాం. మన ఈగో చచ్చిపోతుంది. నేను అనేవాడు ఎక్కడ కూడా ఉండడు. అప్పుడు ఎట్లుంటుంది తెలుసా? మనము కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాం, పాతాళంలో ఉంటాం. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? హి వాజ్ బరీడ్. అది యేసుక్రీస్తు యొక్క స్టబర్న్ ఫెయిత్, దట్ ఇఫ్ ఐ డై God will intervene and will raise me up. That is Jesus' stubborn faith. అందుకని ఆయన, నువ్వు కిందికి దిగిరా, నేను నమ్ముతాము నువ్వు దేవుని కుమారుడు అంటే ఆయన ఏమన్నాడు? శిలువ మీద ఉండి చనిపోయాడు. ఒక మాట కూడా మాట్లాడాల. ఆయన చనిపోయినప్పుడు బైబిల్ ఏముంటుందంటే, దేవుడు అంట తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయనను తిరిగి లేపాడంట. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. దేవుడి శక్తి ద్వారా ఆయనని తిరిగి లేపాడు. ఆయన తిరిగి లేవటము ఆయన గుర్తింపుకి కన్ఫర్మేషన్. ఆయన ఐడెంటిటీకి ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? ఆయన తిరిగి లేచినప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. సో ఆ ఫేజ్ ఉంది చూసారా? ఏం ఫేజ్? చాలా టర్మాయిల్ ఫేజ్. నన్ను నేను చెప్పుకోలేని ఫేజ్. నా అంటువాడు, నేనంటువాడు ఎవడు లేడు, ఇంకా వీడు లేడు అనే ఫేజ్ ఉంది కదా. ఆ ఫేజ్ చాలా టెంపరీ. ఆ ఫేజ్ ఏంటి? చాలా టెంపరీ. 3 రోజులు అనుకోండి యేసుక్రీస్తు జీవితం. ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది తెలుసా అండి? దేవుడు చాలా గ్లోరియస్గా నా జీవితంలో ఇంటర్వ్యూన్ అవుతాడు. నువ్వు ఆయన చిత్తానికి సరెండర్ అయ్యి నీ గుర్తింపుని కోల్పోయి, దేవా నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చుగాక అని ప్రార్థన చేసి ఒక స్టబ్బర్న్ ఫేత్తో అక్కడ ఉన్నావు కాబట్టి, సిలువ మీద ఉండి నీ సిలువ ఎత్తుకొని నువ్వు మోసి అక్కడ ఉన్నావు కాబట్టి, దేవుడు నిన్ను లేపి నిన్ను ఎగ్జాల్ట్ చేస్తాడు. ఎట్లాంటి ఎగ్జాల్టేషన్ ఉంటుంది తెలుసా? ఇహ సంబంధమైన ఎగ్జాల్టేషన్ కాదు. యేసుక్రీస్తు ఇట్ ఈస్ ఎ గ్లోరియస్ ఎగ్జాల్టేషన్. ఎక్కడ కూర్చోబెట్టాడు యేసుక్రీస్తుని దేవుడు? తన కుడి పార్శ్వం మీద కూర్చోబెట్టి కమాన్ రూల్ అని చెప్పాడు అన్నమాట. పేతురు అది యూదులకు చెప్తున్నాడు. మీరు ఏదైతే అపార్థం చేసుకొని యేసుక్రీస్తుని మీరు సిలువ వేసి చంపారో, ఆయన నజరేయుడే అయి ఉంటే, మీరన్నట్టు దేవదూషణే చేసుంటే, మీరన్నట్టు ఆయన నేరస్తుడే అయితే, మరణశిక్షకు పాత్రుడే అయితే ఆయన చచ్చిపోయేవాడు, అక్కడే ఉండేవాడు. కానీ గుడ్ న్యూస్, సేమ్ టైం బ్యాడ్ న్యూస్, ఆయన తిరిగి లేచాడు అని చెప్తూ ఆయన మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఆయన పరలోక నివాసి అయి ఉండవాలని. ఎప్పటి వరకు? కుదురుబాటు కాలంలో నెరవేరు వరకు ఆయన పరలోక నివాసి అయి ఉండవాలను. ఆయన మళ్ళీ తిరిగి వస్తున్నాడు కాబట్టి వాట్ యు డూ? వై డోంట్ యు రిపెంట్? నువ్వు ఎందుకు నీ పాపముల గురించి క్షమాపణ ఈ యేసుక్రీస్తు గురించి అడగవు?
అని చెప్పేసి వాళ్ళకి ఒక ప్రశ్న వేశాడు. మీకు అర్థమవుతుందా? ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు పుట్ దిస్ ఎంటైర్ 3rd chapter sermon of Peter into perspective. యాజ్ ఎ జ్యూ మనందరం యూదుల్లాగా ఎలా వినాలి ఈ వాక్యం అనేది చెప్తున్నాం. అలా పెట్టినప్పుడు ఏమైంది? అనేక మంది వచ్చి యూదులో చేంజ్ చేశారు. మేమే చంపాం యేసుక్రీస్తుని. శిక్ష ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. నా పాపములు బట్టి ఆయన మరణించాడు కాబట్టి నేను నా పాపములు యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకుంటానని చెప్పి అనేక మంది రావటం జరిగింది. మన గుర్తింపు ఎప్పుడు పదిలం అవుతుందంటే, మన గుర్తింపునకు అభయం ఎప్పుడు అంటే యేసుక్రీస్తు పిక్చర్లోకి వచ్చినప్పుడు. I want to tell you, this journey, this strange journey is very temporary. God is going to intervene and he is going to exalt every person who remains silent in that process and waits for God to speak on behalf of him. దేవుడు ఎలా మాట్లాడతాడు? అద్భుత కార్యాలు చేశాడు పేతురు జీవితం ద్వారా ఒక అద్భుత కార్యం చేసి ఎవరు డినై చేయలేరు. ఈయన నీతిమంతుడు కాదా అంటే, ఇదిగో ఈ లేమి గలవాడు కుంటివాడు పక్కనే ఉన్నాడు. వీడు ఎలా స్వస్థత పొందాడు? పూర్ణ స్వస్థత పొందాడు. నజరేయుడేనా? యేసుక్రీస్తు. సో దే ఆర్ సరౌండెడ్ బై హూమ్? క్రైస్ట్ పవర్ అండ్ ఎ విట్నెస్. ఎవరు విట్నెస్? కుంటివాడు. సో యు ఆర్ సరౌండెడ్ బై అన్డినయబుల్ ఫ్యాక్ట్స్ that Jesus is Christ. Jesus is the Messiah. That's it. చాప్టర్ క్లోజ్. ఏమైపోయింది? ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు 5,000 మంది పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. The learnings today for us is that our identity is anchored in God. మన ఐడెంటిటీ ఎక్కడుంది? దేవునిలో. 16 మంది 16 మాటలు చెప్తే పిలాతు ట్రయల్ ఆఫ్ జీసస్ ఏది కూడా మనము జంకనక్కర్లేదు, బెదరనక్కర్లేదు. అనేక మంది మనల్ని క్రాస్ సెక్షనల్గా చూసి మనం ఇది అని చెప్తారు. మనం అవి ఏమీ కాదు. మనం ఎవరము? మనము క్రీస్తులో బిడ్డలము. క్రీస్తు మనకిచ్చిన ఐడెంటిటీ, ఆయన ప్లాన్, ఆయన యొక్క ప్రామిస్, ఆయన యొక్క ప్రాఫెసీ మన మీద ఏదైతే ఉందో అవన్నీ నెరవేరుతాయి. అలా నెరవేరాలంటే నువ్వు నేనేం చేయాలి? యేసుక్రీస్తులాగా ఆయన శిలువ చాటున ఉండాల, ఆయన చిత్తానికి లొంగాల. చాలా కష్టమైన సమయం అది చాలా టెంపరీ కూడా. ఆ టెంపరీ ఫేజ్ అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఎగ్జాల్ట్ చేస్తాడు. ఎక్కడ కూర్చోబెడతాడు? కుడి పార్శ్వంలో కూర్చోబెడతాడు. యేసుక్రీస్తు అన్నాడు, యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వం మీద దగ్గర ఉన్నాడు కదా. యేసుక్రీస్తు శిష్యులకు ఏమంటారు? ఆ కుదురుబాటు కాలాలు వచ్చినప్పుడు మనందరం యేసుక్రీస్తు దగ్గర ఉండి మనము ఈ యొక్క ప్రపంచాన్ని మనము రూల్ చేస్తాం. అట్లాంటి ఎగ్జాల్టేషన్ దేవుడు మనకి ఇస్తాడు. అప్పటిదాకా మనం ఏం చేయాలి? దేవుని చెయ్యి కింద ఉండాలి. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. మనల్ని అపార్థం చేసుకున్న మన యొక్క గుర్తింపుకి అపాయం ఉన్న మన గుర్తింపుకి అభయం ఎవరు? యేసు క్రీస్తు. మనందరం ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క జీవపు మాటలకై మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటాం. పేతురు అన్నాడు, ప్రభా మేము ఎక్కడికి వెళ్ళగలము? మీ దగ్గర జీవపు మాటలు ఉన్నాయని చెప్పేసి పేతురు పలికాడు. ప్రభా మీ దగ్గర జీవపు మాటలు ఉన్నాయి. మా యొక్క జీవితపు సిట్యుయేషన్స్కి ప్రభా తగిన మాటలు ఈరోజు మాకు దయచేశారని మేము నమ్ముతున్నాం. ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్యం విన్నారో, ఈ వాక్యాన్ని ప్రభా ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో మీ యొక్క కృప దయచేయండి, జీవమును అనుగ్రహించండి. మా గుర్తింపుకి ఎవరు అపార్థం చేసుకున్నా కానీ ప్రభా మేము నెమ్మదిగా పదిలంగా ఉండటానికి కృప దయచేయండి. మా యొక్క గుర్తింపుకి ఎటువంటి అపాయం వచ్చినా సరే ప్రభా మేము కదలకుండా, బెదరకుండా, జడియకుండా పదిలంగా ఉండడానికి సహాయం దయచేయండి. క్రీస్తులో ప్రభా మాకు గుర్తింపు. మీ ప్లాన్స్ మా జీవితాల్లో నెరవేర్చండి ప్రభా. మీ ప్రామిసెస్ మా జీవితాల్లో నెరవేర్చండి. అనేక మంది సేవకులు మా మీద చేతుల నుంచి పెట్టిన ప్రతి ఒక్క ప్రాఫెసీని ప్రభా మా జీవితాల్లో నెరవేర్చండి. ఆ ప్రాసెస్లో ప్రభా మేము మీ యొక్క చిత్తానికి లోబడి ఉండటానికి కృప దయచేయమని క్రీస్తు నామం పెట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.